This program has been made possible by the friends and partners of the Living Way Church. Are you ready for the word? Last week దేని గురించి నేర్చుకున్నామంటే గోడ బైబిల్లో నెహెమయా గ్రంథంలో, అమ్మ జాగ్రత్త వినండి, నెహెమయా గ్రంథం ఒక బుక్ మొత్తం దేని గురించి రాయబడి ఉందంటే గోడ కట్టడం గురించి రాయబడి ఉంది. యెరూషలేం గోడ పగిలిపోతే మరి నెహెమయా వచ్చి దేవుని బిడ్డలతో పాటు గోడను కట్టాడు. ఎందుకు గోడను కట్టాడంటే ఇట్ ఈస్ సేఫ్టీ. మన జీవితంలో కూడా సేఫ్టీ అంటే అపవాది మన జీవితంలో ప్రవేశించకుండా కొన్ని ప్రాముఖ్యమైన అంటే ఈ గోడలు మన చుట్టూన్న గోడను మనము కట్టుకోవాలా. దానికన్నా ముందు ఒక ప్రశ్న అడుగుతా, అందరు జాగ్రత్త వినండి, ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వాలా. ఇప్పుడు ఈ సమయంలో యేసుక్రీస్తు వారు మీ దగ్గరకు వచ్చి ఓకే ఏమైనా చేయమంటే అది చేస్తారా చెయ్యరా? వినిపిస్తలే, చేయెత్తి చెప్పండి. చేస్తారా అంటే చెప్ప 1 2 3 ఓకే చేస్తారు కదా. అలాగే దేవుడు తన దైవజనం ద్వారా దేవుని బిడ్డ ద్వారా వాక్యము చెప్తే కూడా ఇట్స్ ద సేమ్ యాజ్ గాడ్ స్పీకింగ్ టు అస్. ఎక్కడ రాసి ఉంది పాస్టర్ గారు ఇలాంటివన్నీ దైవజనుడు వాక్యం చెప్తే దేవుడు వాక్యం చెప్పినట్లు అని? తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి తెస్సలోనిక 2వ అధ్యాయం 13వ వచనము. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యమును మా వలన అంగీకరించినప్పుడు మనుషులు వాక్యము అని ఎంచక అది నిజంగా ఉన్నట్టు దేవుని వాక్యం ఏమంటున్నాడంటే పౌలు ఏమంటున్నాడంటే తెస్సలోనిక సంఘానికి, మేము వచ్చి వాక్యము చెప్పినప్పుడు మనిషి మాట్లాడుతున్నట్టు కాకుండా దేవుడు మాట్లాడుతున్నట్టు మీరు స్వీకరించారు కాబట్టి అక్కడేముంది, ఆ వాక్యము మీలో పనిచేసిందని రాయబడి ఉంది. హల్లెలూయా. అంటే ఏ సంఘమైనా కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, మీరు వాక్యం వినేటప్పుడు పాస్టర్ గారు మనిషి మాట్లాడుతున్నాడు, మనిషి చెప్తున్నాడు కాదు. తెస్సలోనిక సంఘం ఏం చెప్పిందంటే మనిషి మాట్లాడుతున్నట్టు మేము స్వీకరించలేదు, కానీ దేవుని వాక్యము దేవుడు పంపించిన దైవజనుడి ద్వారా వింటున్నాం కాబట్టి అది నమ్మారు, కాబట్టి వాళ్ళ జీవితంలో ఆ వాక్యము పనిచేసింది. హల్లెలూయా. సో when you receive the word, you should receive saying, yes God, I am ready for the word of God. వర్డ్ ఆఫ్ గాడ్ ఎలాగా? సంబడీ స్పీకింగ్ ఇట్. ఆమేన్. ఇప్పుడు కొందరు ఏమంటారంటే యేసయ్య నేను ఐ రెస్పెక్ట్ జీసస్, కానీ యేసయ్య చెప్పిన మాటను నేను చెయ్యను అంటే అర్థం ఏంటి? ఐ డోంట్ బిలీవ్ జీసస్. ఇన్ ద సేమ్ వే వాక్యము ఉపదేశం చెప్పే పాస్టర్ గారు దైవజనురాలు వాక్యం చెప్తుంటే నేను ఐ డోంట్ వాంట్ టు డూ అంటే అర్థం ఏంటంటే ఐ డోంట్ ఆనర్ గాడ్, ఐ డోంట్ ఆనర్ ద వర్డ్. So vakyam vina pratisad chudandi, for this reason we also constantly thank God when you receive the word of God which you heard from us, you accepted it not as the word of men but for what it really is, the word of God. మనుషులు మాట్లాడుతున్నట్టు కాకుండా దేవుడు మాట్లాడుతున్నట్టు మీరు స్వీకరించారు అంటున్నారు. ఆమేన్. సో ఈ రోజు దేవుడు ఏదైతే మాట్లాడుతున్నారో టేక్ ఇట్ సీరియస్లీ. వినిపించట్లేదండి? నిజంగా టేక్ ఇట్ సీరియస్లీ. లాస్ట్ వీక్ ఏదైతే బోధించానో దట్స్ సో ఇంపార్టెంట్. లెట్స్ రీడ్ ఇన్ ద న్యూ NIV వర్జన్లో చూద్దామండి. లెట్స్ రీడ్ ఇన్ ద న్యూ ఇంటర్నేషనల్ వర్జన్ NIV. Satvik, if you can sit down. And we also thank God continually because when you receive the word of God which you heard from us, you accepted it not as a human word. మనుషుల ద్వారా వచ్చిన మాట కాకుండా దేవుని ద్వారా వచ్చిన మాటను లాగా వాళ్ళు స్వీకరించారు. అందుకే వాక్యం పనిచేసింది. ఈరోజు మనిషి పాస్టర్ చెప్తున్నారు, పాస్టర్ మనకు తెలుసులే, మేము న్యూ విజిటర్కి వచ్చాం, మనుషులే కదా. కాదు, అలా వింటే మనకి ఏ ప్రయోజకము ఉండదు. కాదు, దేవుడి వాక్యము నేను వింటున్నాను, దేవుడు వాక్యము దేవుని మాటలుగా స్వీకరిస్తే ఆ మాట మన జీవితంలో పనిచేస్తుంది. ఆమేన్. Can somebody shout amen? So last week దేని గురించి మాట్లాడాము? ఆనర్ గురించి మాట్లాడాము. దేవుని రాజ్యంలో ఉండే కల్చర్ ఏంటంటే ఆనర్. యూ షుడ్ ఆనర్ ఎవ్రీబడి. ఎందుకంటే ఎక్లీసియాసిస్ చాప్టర్ 10 verse 8. Ecclesiastes chapter 10 verse 8. For who digs a pit will fall into it, and whoever breaks through a wall will be bitten by a snake. గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును, కంచె కట్టువానిని పాము కరుచును.
మన చుట్టూ ఒక వాల్ ఉంది. ఆ వాల్ ఇరగొడితే ఏమవుతుంది అంటే పాము కాటి వేస్తుంది. అందుకే లాస్ట్ వీక్ ఏం చెప్పాము, ఆనర్ గురించి చెప్పాను. ఎవరిని ఆనర్ చేయాలా? మన తల్లిదండ్రులను మనం సన్మానించాలా. బైబిల్ ప్రకారము యూ షుడ్ ఆనర్ ఎవ్రీబడి. అందరిని ఆనర్ చేయాలా. బిలీవర్ కావచ్చు, అన్బిలీవర్ కావచ్చు, ఎవరిని ఆనర్ చేయాలా? మీకన్నా వయస్సులో పైన ఎక్కువ వయసు ఉన్న వాళ్ళని మీరు ఆనర్ చేయాలా. అంటే ఎలాగా? మంచిగా మాట్లాడాలి. తల్లిదండ్రులను గట్టిగా అరవద్దు, వాళ్ళ పైన అరవద్దు. హలో, వింటున్నారా? గట్టి అరుస్తారు తల్లిదండ్రుల పైన. లాస్ట్ వీక్ చదివాము, అటువంటి గోడ కూలిపోతే మనము అపవాదికి చోటిస్తాం మన జీవితంలో. లాస్ట్ వీక్ వి స్పోక్ అబౌట్ ఆనర్. ఓకే, లెట్స్ నౌ గో టు మత్తయి సువార్తకి వెళ్దామండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం జాగ్రత్తగా గమనించండి. వెన్ యూ ఆనర్ సంబడి యు ఆనర్ దేర్ వర్డ్. పాస్టర్ గారు వచ్చినప్పుడు లేచి నిలబడాలా, తల్లిదండ్రులు వచ్చినప్పుడు లేచి నిలబడాలా. దట్ ఈస్ ద కల్చర్ ఆఫ్ ఆనర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సో ముగ్గురిని ఎలా ఆనర్ చేయాలో చూద్దాం ఈరోజు. దేవుడిని ఎలా ఆనర్ చేయాలా, తల్లిదండ్రులను ఎలా సన్మానించాలా, దైవజనుని ఎలా సన్మానించాలో చూద్దాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? మనిషి చెప్పినట్టుగా దిస్ ఇస్ ద వర్డ్ ఫ్రమ్ గాడ్. ఓకే, లెట్స్ రీడ్ మాథ్యూ 15, 15వ అధ్యాయం 1వ వచనం నుంచి 4 వచనాలు చదువుకుందామండి. కెన్ వి రీడ్ ఇట్ ఇన్ న్యూ అమెరికన్ స్టాండర్డ్ వర్షన్. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసునొద్దకు వచ్చి, నీ శిష్యుల చేతులు కడుకొనకుండా భోజనం చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యము అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకాయన ఏమన్నారు? యేసయ్య ఏమన్నారు? మీరును మీ పారంపర్యము నిమిత్తము దేవుని ఆజ్ఞని ఎందుకు అతిక్రమించుచున్నారు? మీరేం చేస్తున్నారంట? But you, why do you yourself transgress the commandment of God for the sake of tradition? So వాక్యాన్ని ట్రెడిషన్ తో ఏం చేస్తున్నారు? కొట్టివేస్తున్నారు. ట్రెడిషన్ కాకుండా దేవుని వాక్యాన్ని మనము ఏమంటారు? విధేయత చూపిస్తూ తల్లిదండ్రులను ఎలా సన్మానించాలో నెక్స్ట్ వర్స్ రాయబడింది. 4వ వచనంలో చూడండి ఏం రాయబడింది. తల్లిదండ్రులను గణపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలెను. Number 1, write this down. When you honor, you don't speak evil. Hello, he who speaks evil of father or mother, మీ తల్లిదండ్రుల గురించి చెడుగా మాట్లాడొద్దు. ఒక్కరైనా ఆమె చెప్తలేరు చూడండి. డోంట్ స్పీక్ ఈవిల్ అబౌట్ యువర్ ఫాదర్ అండ్ మదర్. అంటే దాని అర్థం ఏంటంటే మీ తల్లిదండ్రులను ఆనర్ చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి? యూ డోంట్ స్పీక్ ఈవిల్ అబౌట్ యువర్ ఫాదర్ అండ్ మదర్. హలో, వింటున్నారా? మీరు ఎవరినైనా గౌరవిస్తే వాళ్ళ గురించి చెడు మాట్లాడరు, దేవుని గురించి చెడు మాట్లాడరు, మీ పైన ఉన్న వాళ్ళ గురించి చెడు మాట్లాడరు, మీ బాస్ గురించి చెడు మాట్లాడరు, మీ తల్లిదండ్రుల గురించి చెడు మాట్లాడరు. పాస్టర్ గారు మేము ధర్మశాస్త్రము నమ్ముతాము, 10 ఆజ్ఞలను నమ్ముతాము. నెక్స్ట్ కూడా నమ్మాలా. ఏమని రాయబడి ఉంది? హీ హూ స్పీక్స్ ఈవిల్ ఆఫ్ ఫాదర్ అండ్ మదర్ ఈస్ టు బి పుట్ టు. పాత నిబంధనలో తల్లిదండ్రుల గురించి చెడు మాట్లాడితే రాళ్లతో కొట్టి చంపాలంట. ప్రైజ్ ద లార్డ్. మన పాత నిబంధనలో లేము, లేకపోతే ఎవరు ఉండకపోతుండే ఇప్పుడు. సో కొందరు ఏమంటారు, కొన్ని ఎందుకు పాటించాలా? అన్ని పాటించండి, ధర్మశాస్త్రము ఇది కూడా పాటించండి. ఆ కాలంలో తల్లిదండ్రుల గురించి చెడు మాట్లాడితే ఏం చేస్తుండే తెలుసా? అందరు చుట్టుపక్కల ఉన్న అందరిని పిలిచి చెడు మాట్లాడుతున్న అందరు రాళ్ళు కొట్టి చంపుతుండే. సో నంబర్ 1, యూ షుడ్ నాట్ స్పీక్ ఈవిల్ ఆఫ్ యువర్ ఫాదర్ అండ్ మదర్. చచ్చిపోయే అమ్మ ఇట్లాంటివి మాట్లాడొద్దు. కమాన్, కల్చర్ ఆఫ్ ఆనర్ ఉండాలి ఆ దేవుని రాజ్యంలో. నెక్స్ట్ నంబర్ 1, వాళ్ళ గురించి చెడు మాట్లాడొద్దు. రెండవది నెక్స్ట్ చదువుదామండి. మీరైతే ఒకడు తన తండ్రి అయినను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనం మగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రి అయినను తల్లి అయినను గణపరచనక్కర లేదని చెప్పుచున్నాను. దాని అర్థం ఏంటంటే నంబర్ 2, మీ మమ్మీ డాడీకి ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయాలా. ఇప్పుడు ఎవరు ఆమె అని చెప్తలేదు చూడండి. మీ పెళ్ళైన తర్వాత కూడా, పెళ్ళైన తర్వాత భార్య వచ్చి మీ మమ్మీకి చెయ్యకు,
మీ డాడీకి చెయ్యొద్దు అని మీ భార్య అనొద్దు, భర్త కూడా వాళ్ళ భార్యకు చెప్పొద్దు నువ్వు మళ్ళీ మీ మమ్మీ డాడీని హెల్ప్ చేయొద్దని చెప్పొద్దు. మమ్మీ డాడీని సన్మానించమని చెప్పాలా? వినిపించట్లేదండి? నీ బిడ్డలను నీ పిల్లలు ఏం చేయాలా? సంపాదిస్తుండగా పిల్లలు ఏం చేయాలంటే మమ్మీ డాడీకి నేను ఐ విల్ సపోర్ట్ దెమ్ ఫైనాన్షియలీ. అయితే వాళ్ళు ఏం చేస్తున్నాయంటే జాగ్రత్తగా గమనించండి, 5,000 రూపాయలు అవసరం మా డాడీకి 5,000 రూపాయలు, నా దగ్గర 5,000 ఉన్నాయి, కానీ నేను ఏం చేస్తున్నాను తెలుసా? నేను చందా వేస్తున్నాను, నేను దేవుని రాజ్యంలో విత్తుతున్నా చెప్పి మా డాడీకి ఏం చెప్తా అంటే, నేను నీకు ఇచ్చే అవసరం లేదు, దేవునికి ఇచ్చేశాను, నీకు అవసరం ఉంటే నువ్వు ఆకలితో చనిపో, నాకు సంబంధం లేదు, నేనైతే దేవుని గణపరిచాను. అయితే దేవుడు ఏమంటున్నారంటే మీరు అట్లా చెప్పనీకే వీలు లేదు. మీరు దైవజనం కూడా ఇవ్వకండి, మీ సంఘంలో ఇవ్వకండి, మీ తల్లిదండ్రులకి ఏమైనా అవసరం ఉంటే ఫస్ట్ మీ తల్లిదండ్రులకి ఇవ్వండి అంటున్నారు దేవుడు. కానీ సంబడీ షౌట్ ఆమేన్. ఫస్ట్ దేవుడు మీ తల్లిదండ్రులకు ఇవ్వండి, వాళ్ళకి అవసరం ఉంది, ఇవ్వండి అంటున్నారు. ఒక మాట చెప్తాను, ఏ తల్లిదండ్రి ఇప్పుడు ఎవరైనా వచ్చి డాడీ నీకు ఏమైనా అవసరం ఉంటే నాకు చెప్పు అంటే మీ డాడీ చెప్తాడా? కమాన్, ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు కదా, మీ డాడీ చెప్తారా? మీ మమ్మీ చెప్తారా? నాకు కొందరు వచ్చి చెప్తారు, పాస్టర్ ఏమైనా అవసరం ఉంటే నాకు చెప్పండి పాస్టర్ అంటారు. నేను చెప్తానా? నో, ఎవ్వరూ చెప్పరు. మీ తల్లిదండ్రులు చెప్పరు, నాన్న నాకు రెంట్ కష్టమవుతుంది నాన్న, చెప్తారా? మీ డాడీ చెప్తారా? ఒక్క మాట చెప్తారా లేదా? లేదు. మన పని ఏంటి తెలుసా? సెన్సిటివ్ ఉండాలా. అరే ఈయనకు అవసరమేమో, ఒక షర్ట్ అవసరమేమో. మా డాడీకి పర్ఫ్యూమ్ అంటే ఇష్టం, డియోడ్రెంట్ అంటే ఇష్టం. ఇప్పుడు ఒక 3-4 సార్లు మా డాడీ డియోడ్రెంట్ అని చెప్పాడు. ఓ అయితే అదే నాకు అవసరమేమో, గుడ్ టు బై. వాళ్ళు అడగకముందే మనము ఆ నీడు చూసి వాళ్ళకి ఇచ్చేయాలా? ఆమె చెప్దామా? ఒక మాట చెప్తా చూడు, మనందరికీ మన పాప క్షమాపణ అవసరం ఉండే, రైట్? మనందరికీ పరలోకం వెళ్ళాలని అవసరం ఉండే, మనందరికీ ఏమంటారు అనారోగ్యం నుంచి స్వస్థత పొందాలని అవసరం ఉండే. కానీ దేవుడు ఏం చెప్పాడంటే మీకు అవన్నీ అవసరం లేదు, మీకు రక్షకుడు అవసరం అని చెప్పాడు దేవుడు. మీకు రక్షణ అవసరం లేదు, మీకు రక్షకుడు అవసరం అన్నాడు దేవుడు. మీకు స్వస్థత అవసరం లేదు, మీకు స్వస్థతనిచ్చేవాడు అవసరం అని చెప్పాడు దేవుడు. మీకు పరలోకము కాదు, పరలోకము దారి యేసుక్రీస్తు అవసరమని దేవుడు మన అవసరతను తెలుసుకొని మనకిచ్చాడు. మనం అడగకముందు తల్లిదండ్రులు, మన పిల్లలుగా మన బాధ్యత ఏంటంటే తల్లిదండ్రులు అడగకముందే వాళ్ళకి ఇవ్వడము మన బాధ్యత. కానీ తల్లిదండ్రులు ఒక మాట చెప్తున్నా, జాగ్రత్త వినండి అమ్మ, జాగ్రత్త వినండి. తల్లిదండ్రులు ఏం చేస్తారంటే కొడుకు డబ్బిస్తే కొడుకు డబ్బు తీసుకొని డబ్బు దాచిపెట్టి కూతురికి ఇస్తారు. అలా చేయకండి. హలో, వింటున్నారా? అలా చేయకండి. ఎందుకంటే కూతురికి కూడా నేర్పించాలా, నువ్వు సన్మానించడం నేర్చుకో, అప్పుడు నువ్వు ఆస్వాదింపబడతావని. ఇక్కడ కొడుకు ఇస్తూనే ఉంటాడు, అమ్మ ఏం చేస్తుంది, నాన్న ఏం చేస్తాడంటే అన్ని జమ చేసుకొని మంచిదిరా మంచిగా అని కొడుకు దగ్గర తీసుకొని కూతురికి ఇస్తారు. దట్స్ రాంగ్. మీ కొడుకును ఫ్రస్ట్రేట్ చేస్తున్నారు మీరు. ఏ కూతురు అయితే, అమ్మ వినండి, ఏ కూతురు ఏ కొడుకు అయితే తల్లిదండ్రులను ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయరో ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ వాళ్ళ జీవితంలో ఉండదు. అంటే డాడీ అడుగుతున్నాడని ఇవ్వకండి. ఐ వాంట్ టు ఆనర్, దట్స్ వై ఐ వాంట్ టు గివ్ టు మై పేరెంట్స్. ఇట్స్ ఆనర్. బైబిల్లో రాయబడి ఉంది ఆనర్. చూడండి, he is not to honor his father and mother. By this you invalidated the word of God for the sake of your tradition. Sometimes giving becomes a tradition. నేను ఒక మాట చెప్తాను, తల్లిదండ్రులు పిల్లలు ఏదైతే తల్లిదండ్రులకు ఇస్తారో తల్లిదండ్రులు ఇష్టపడతారు. నేను నా ఫస్ట్ శాలరీయో తెలీదు అని మా మమ్మీకి ఒక గార్డెన్ వెరైటీ బ్లాక్ చీర ఇచ్చాను. నేను ఎంతమందికి చెప్పింది తెలుసా? ఆ చీర పేరు ఏంటి తెలుసా? సందీప్ ఇచ్చిన చీర. ఆ చీర పేరేంటి అంటే పిల్లలు తల్లిదండ్రులకి ఏదైతే ఇస్తారో అది చాలా ప్రెషియస్. అమ్మా ఆమె చెప్పగలరా? సో అంటే దాన్ని మదర్స్ డే రోజు ఫాదర్స్ డే రోజు ఇవ్వకండి. ఇట్ షుడ్ బికమ్ అ లైఫ్ స్టైల్. రెగ్యులర్గా మమ్మీ ఏమైనా చేయాలని, మమ్మీ ఇప్పటి నుంచి బియ్యం నేనే వేస్తా మమ్మీ అన్న. మమ్మీ అడగకముందే. ఎవరు వింటలేరండి? దట్ ఈస్. కానీ కొన్ని కుటుంబాలలో ఎలాగంటే నువ్వు మీ డాడీకి చేయదు, నేను మీ భర్తను మీ భార్యను మీరు దేవుని వాక్యము చెయ్యొద్దు అని చెప్తున్నారు.
అందుకే ఆశీర్వాదాలు ఉండవు. లర్న్ టు డూ ఇట్. లర్న్ టు ఆనర్. ఉందా బైబిల్లో ఆనర్ అని ఉందా లేదా అండి? తల్లిదండ్రులను ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయండి. ఏ మమ్మీ డాడీ అడగరండి, నాకు చెయ్యవా నాన్న అడిగారంటే మీరు అసలు పట్టించుకోవట్లేదు అన్నట్టు. వెళ్ళాలా మమ్మీ డాడీని కలవాలా, ఓకే సోఫా లేదా, ఓకే ఇది లేదా, చలో డాడీ ఫోన్ లేదా, సరే డాడీ నేను డబ్బులు ఇస్తాను. వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. నాకు ఒక బాధకరమైన విషయం ఏంటంటే, నేను ఎప్పుడైతే డబ్బులు ఎక్కువ లేకుండేనో మా అమ్మ ఉండే, ఇప్పుడు కొంచెం ఆస్వాదింపబడ్డాను, కారు ఉంది, ఇల్లు, ఐఎమ్ స్టేయింగ్ ఇన్ అ బెటర్ హౌస్. మా అమ్మ లేదు, అట్లీస్ట్ డాడీ ఉన్నారు. ఐఎమ్ ఏబుల్ టు డూ వాట్ ఎవర్ ఐఎమ్ ఏబుల్ టు డూ ఫర్ మై డాడ్. అందుకే తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళకి సుఖాన్ని ఇవ్వండి. అర్థమవట్లేదు, వినిపించట్లేదండి? ఉన్నారా ఇక్కడ? చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పగలరా? యూ షుడ్ ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్. పెళ్ళైన తర్వాత కూడా ఐ నెవర్ స్టాప్ డాక్టర్ అమూల్యను ఆపనేను. డాడీకి ఓకే డిన్నర్ తీసుకెళ్ళు, ఇట్స్ ఓకే. డోంట్ గివ్ టు యువర్ మదర్, డోంట్ గివ్ టు యువర్ ఫాదర్. ఇట్లా మాట్లాడకండి. ఆమెను చెప్పగలరా? తల్లిదండ్రులు మీరు తీసుకోండి. మీ ఇంకో కొడుకుకి చెప్పండి, బాబు నువ్వు నేర్చుకోరా, సన్మానిస్తే ఎలా వస్తుంది నేర్చుకో, నువ్వు కూడా తెచ్చాను. అంతేగాని అంత దాసపెట్టి పని చేయని కొడుకుకి ఇస్తారు. తీసుకున్నానా? అలా పెంచకండి. somebody shout amen. Amen. బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? Honor is not in words alone, but by giving as well. మా డాడీ మంచోడు కాదు, అంతే కాదు, should give. somebody shout amen. మీ నాన్నకి అక్కరుండొచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండొచ్చు, తెలుసుకొని హెల్ప్ చేయండి, బ్లెస్ చేయండి. ఒక నామేం చెప్పగలరా? దిస్ ఇస్ హౌ యు ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్. చెప్పట్లే కాదు, మా డాడీ పప్పు, మా మమ్మీ పప్పు బాగా చేసి ఇది చెప్పడమే కాదు. టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఫైనాన్షియలీ. ఈరోజు మీ పిల్లలు ఇక్కడ ఉంటుండే ఎంత బాగుంటుండేనో, వాళ్ళ వాక్యం వినేవాళ్ళు. ఐ ఎన్కరేజ్ యూ, ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్. రెస్పెక్ట్ చేయండి వాళ్ళని. పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళని సన్మానించండి. ఆమె చెప్పగలరా? వెన్ యూ ఆనర్ యువర్ పేరెంట్స్, ఆల్ విల్ గో వెల్ విత్ యూ. ఎఫిషియన్స్ రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయం 2 వచనాలు, 2వ వచనం 3వ వచనం చదువుకుందామండి క్విక్లీ. Ephesians 6 verse 2. Honor your father and mother, which is the first commandment with a promise. Verse 3. So it may be well with you, that you may live long on the earth. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులను విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుదువు. ఆమె చెప్తామా అండి? తల్లిదండ్రులు వెయిట్ చేయకండి, డాడీ అడిగే వరకు, మమ్మీ అడిగే వరకు. డూ సంథింగ్ ఫర్ దెమ్. ఆమేన్. రెండోది, నంబర్ 1, ఆనర్ యువర్ ఫాదర్ ఆర్ మదర్, పేరెంట్స్. ఎలా ఆనర్ చేయాలా? నంబర్ 1, చెడు మాట్లాడకండి. రెండవది, వాళ్ళకి ఏం చేయాలా? మీరు మీ మమ్మీ దగ్గర తీసుకోవద్దు. హలో, కొందరు ఎట్లా అంటే డాడీ దగ్గర ఆస్తి ఉంది, మమ్మీ దగ్గర ఆస్తి ఉందనే ప్రేమ, ఆస్తి వెళ్ళిపోతే ప్రేమించరు. అలాంటి పిల్లలుగా ఉండకండి. కమన్, ఆమె ఇక్కడ ఓవర్ బాల్కనీలో వింటలేరు. ఏమని చెప్పాను నేను? మమ్మీకి మా ల్యాండ్ ఉంది, 3 ఎకరాలు అంట, 2 ఎకరాలు ఉన్నాయి, నేను డాడీని మంచిగా చూసుకుంటే డాడీ నాకు 3 రాస్తా, తమ్ముడికి కాకుండా. అలాంటివి చేయకండి. జెన్యూన్గా మమ్మీ డాడీని ప్రేమించండి. వాళ్ళ దగ్గర తీసుకోవడం కాదు, వాళ్ళకి ఇవ్వడము నేర్చుకోండి. I'm telling you, buy good things for them. మనమందరం మన మమ్మీ డాడీకి మంచి కారు ఇప్పిను గాక. మీ బాల్కనీ వాళ్ళు నాకే లేదంటున్నారు. I'm telling you, it's a wonderful thing to honor your father and mother. మీకు తెలుసా, మనం చిన్న ఉన్నప్పుడు ఏమి చేసుకోలేని సమయంలో they were with us, they helped us. ఈరోజు ఇలాగ ఉన్నామంటే దేవుడు వాళ్ళని గొప్పగా వాడుకున్నారు కాబట్టి ఈరోజు ఇలాగ ఉన్నాం మనం. కానీ వాళ్ళు ఏజ్ అయిన తర్వాత వాళ్ళకి అనారోగ్యం ఉన్నప్పుడు వాళ్ళని వదిలేయకండి. నీ చిన్న కూతురు దగ్గరే ఉండు, నీ పెద్ద కొడుకు దగ్గర ఉండు, ఇలాంటివి చేయకండి. ఆనర్ యువర్ ఫాదర్ అండ్ నంబర్ 2, ఆనర్ గాడ్. ఎలా ఆనర్ చేయాలా? సో ఎవరైనా ఆనర్ చేస్తే నంబర్ 1 ఏం చేస్తాము? వాళ్ళ గురించి చెడు మాట్లాడము. రెండోది ఏం చేస్తాము? వాళ్ళకి ఇస్తాము. ఎందుకు? అక్కరుందని ఇస్తామా? ఆనర్ అని ఇస్తామా?
వినిపించట్లేదండి. ఐఎమ్ నాట్ గివింగ్ బికాస్ మై పేరెంట్స్ హ్యావ్ అ నీడ్, ఐఎమ్ గివింగ్ బికాస్ ఇట్ ఈస్ ఆనర్. నెంబర్ 2, దేవునికి ఇచ్చేటప్పుడు దేవునికి అక్కరున్నందుకు ఇస్తానా, ఆయనని ఆనర్ చేయడానికి ఇస్తానా? ఆనర్ చేయడానికి ఇస్తాను. చూద్దాం మలాకి గ్రంథం మొదటి అధ్యాయం, మలాకి మొదటి అధ్యాయము 6వ వచనం చూద్దాం. NSABలో కుమారుడు తన తండ్రిని గణపరచును కదా. అంటే దేవుడు ఇక్కడ గ్రాంటెడ్గా తీసుకుంటున్నాడు. ప్రతి కొడుకు ప్రతి కూతురు అమ్మ నాన్నను సన్మానించాలా. మీ పిల్లలు మిమ్మల్ని సన్మానించకపోతే ఏం చేయాలా? 5-fold మినిస్ట్రీ. అందరు చెప్పండి. 5 రకాల పరిచర్య. చెంప మీద ఉండాలి, చెంప కాకుండా ఎక్కడైనా కొట్టి ఆనర్ చేయండి. అలా పొద్దున్న గుడ్ మార్నింగ్ డాడా నేర్పియాలా. యూ షుడ్ టీచ్ యువర్ చిల్డ్రన్, టీచ్ దెమ్ గుడ్ థింగ్స్. నానా పొద్దున్న ప్రేయర్ చేసుకోవాలా, రైట్? A son honors his father and a servant his master. అంటే ఏంటి? మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో వాళ్ళని ఆనర్ చేయాలని ఉంది బైబిల్లో. ఏ ఆఫీస్ ఆయన బిలీవరే కావచ్చు, అన్బిలీవరే కావచ్చు, లెర్న్ టు ఆనర్. ఓకే, దెన్ ఇఫ్ ఐ యామ్ అ ఫాదర్, వేర్ ఈజ్ మై దేవుడు అన్న ఆనర్ ఎక్కడ? And if I am a master, where is my respect? Says the Lord of hosts, O priest who despise my name, but you say, how have we despised your name? కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యజమానునైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నారు? రెస్పెక్ట్ ఏది? వర్స్ 8 చూద్దామండి. You are presenting defiled food upon my altar, but you say, how have we defiled you? In that you say, the table of the Lord is to be despised. Verse 8. గుడ్డివారిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల, గుడ్డిది తెచ్చి దేవునికి అర్పిస్తున్నారు ఇప్పుడు వీళ్ళు. ఎట్లా అంటే కొన్నిసార్లు కొందరు చినిగిపోయి ఉంటారు, టేప్ వేసి ఉంటుంది దాని మీద, అది ఎక్కడ చెల్లదు. ఏం చేస్తారు? అది పెట్రోల్ బంక్లో కూడా చెల్లదు. ఎక్కడ వేస్తారు అది? ఆఫరింగ్. అడగండి, అజయ్ వాళ్ళని అడగండి. దేశం పాన్ ఉంచి హోలీ రంగు ఉండి అది ఏమంటారు, అది ఇట్లా ఉఫ్ అంటే చినిగిపోతుంది ఇంకా నోటు. అది తెచ్చి దేవా నీకు స్తోత్రము. అదే చివరిది అయితే ప్రైజ్ ది లార్డ్. అది చివరిది కాకుండా ఇది ఇచ్చేస్తే అయిపోతుంది, ఎక్కడ చెల్లట్లేదు, వేసేయాలి కదా దేవునికి. ఏంటి? అట్స్ ద ప్రాబ్లం. ఇక్కడ ఏమని చేస్తున్నారు అంటే, వెన్ యూ ప్రెజెంట్ ద బ్లైండ్ ఫర్ సాక్రిఫైస్, ఈజ్ ఇట్ నాట్ ఈవిల్? అంటే ఏమంటున్నాడు దేవుడు అంటే, మీ బెస్ట్ ఎందుకు ఇవ్వట్లేదు నాకు అంటున్నాడు దేవుడు. మీ బెస్ట్ ఎందుకు ఇవ్వట్లేదు? అండ్ వెన్ యూ ప్రెజెంట్ ద లేమ్ అండ్ సిక్, ఈజ్ ఇట్ నాట్ ఈవిల్? వై నాట్ ఆఫర్ ఇట్ యువర్ గవర్నర్? ఫర్ ఎగ్జాంపుల్, మీరు సీఎంని కలవడానికి వెళ్తున్నారు. ఎలా వెళ్తారు? చేతులు గుడ్ మార్నింగ్ సార్ అని వెళ్తారా? యూ టేక్ అ గిఫ్ట్ అండ్ గో. ఎస్ ఆర్ నో? సో దేవుడు ఏమంటా అంటే, మీరు నా దగ్గరకు వచ్చేటప్పుడు బెస్ట్ ఎందుకు ఇవ్వట్లేదు? బెస్ట్ అంటే ఏంటి? 500 రూపీ నోట్ ఉండొచ్చు, 200 రూపీ నోట్ ఉండొచ్చు, 100 రూపీ నోట్, 50 రూపీ, 20 రూపీస్, 10 రూపీస్, ఇవన్నీ నోట్లు ఉన్నాయి. కానీ కొందరు ఏం చేస్తారు? బెస్ట్ అని 10 రూపాయలు తీసిస్తారు దేవునికి. ఎవ్రీ టైమ్ యూ కమ్ టు చర్చ్ ఎలా రావాలంటే, వాట్ ఈస్ ద బెస్ట్ ఐ కెన్ గివ్ టు మై గాడ్? నా దగ్గర ఉండే 200 కావచ్చు, లేకపోతే 20,000 కావచ్చు. ఐ వాంట్ టు గివ్ మై బెస్ట్ టు గాడ్. ఆమేన్. బెస్ట్ ఇస్తాను దేవునికి. నేను నాకున్న దాంట్లో ద బెస్ట్ ఇస్తాను. బైబిల్ ఏం రాయబడి ఉందండి? ఆ విధవరాలు ఆ స్త్రీ దగ్గర ఒక్క నాణ్యం, 2 నాణ్యాలు వేసింది. వేసేయమన్నారు, అందరికన్నా ఎక్కువ తనే ఇచ్చింది. ఎందుకు? ఉన్నదంతా ఇచ్చింది. ఆమె ఉన్న దాంట్లో బెస్ట్ ఇచ్చింది. కానీ ఫరిసేయులు ఏం చేశారు? వాళ్ళ చాలా దాంట్లో కొంచెం దేవునికి ఇచ్చారు. దట్స్ ద ప్రాబ్లం. వెన్ యూ కమ్ టు చర్చ్, లార్డ్ వాట్ బెస్ట్ ఐ క్యాన్ డూ. ఎందుకు? దేవునికి అవసరమా? లేదు. ఐ వాంట్ టు ఆనర్ గాడ్. సో సంఘానికి వచ్చే ముందే, ఇప్పుడు చర్చ్ ఆఫరింగ్ అనగానే ఎంత 100 కాదు, చర్చికి వచ్చే ముందే, లార్డ్ ఐ వాంట్ టు ఆనర్ యూ లార్డ్. లార్డ్ ప్రభా, నా జీవితంలో నువ్వు చేసిన మేళ్ళని బట్టి ఐ వాంట్ టు ఆనర్ యూ. సో ఇట్స్ అ యాక్ట్ ఆఫ్ ఆనర్ రాదర్ దెన్ నీడ్. దేవునికి అవసరతలు లేవు. ఆమెన్ చెప్దామా అండి? యూ హ్యావ్ టు ఆనర్ గాడ్. నెక్స్ట్ వర్స్ 9. దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి, మీ చేతనే కదా అది జరిగెను. ఆయన మిమ్మును బట్టి ఎవరినైనాను అంగీకరించునా? బట్ నౌ విల్ యు నాట్ ఎంట్రీట్ గాడ్స్ ఫేవర్?
that he may be gracious to us with such an offering on your part. Will he receive any of you kindly? అంటున్నారు దేవుడు. Kindly. So give your best to God. Somebody shout amen. Number 1, తల్లిదండ్రులను సన్మానించండి. మీకు తెలియదు పాస్టర్, మా అత్త మామలు చాలా గలీజ్. ఎలాగుంటే ఏంటి, అందరినీ మనము సన్మానించాల. అర్థమైతే ఆమె చెప్పండి. బ్లెస్ దెమ్ ఫైనాన్షియల్లీ. ఎవ్రీ మంత్ ఇది చేస్తాను నేను, కమిట్మెంట్. మధ్య మధ్యలో కూడా బ్లెస్ చేయండి. ఆమెన్. నంబర్ 2, ఆనర్. ఆనర్ వినిపిస్తలేదండి, మేల్కోండి. అదే చెప్పాను, మీరు హర్ట్ కాదు. ఆన్లైన్ వాళ్ళు చేంజ్ చేయకండి ఛానల్. ఇట్స్ నాట్ అబౌట్ మనీ. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మనీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆనర్. నంబర్ 3, how to honor a man of God or a woman of God or your pastor. ఇప్పుడు అందరు మేల్కొని ఉండాలా. గలేషియన్స్ 6:6, గలేతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. हिंदी बाइबल है रोशनी सिस्टर आपके पास? हाँ है हिंदी बाइबल है, फोन पे है, ठीक है. इंग्लिश चौथा मांडे. And one who is taught the word is to share all good things with the one who teaches him. వాక్యోపదేశము పొందువాడు. ఓకే, వాక్య ఉపదేశం ఎవరు పొందుతున్నారు? ఈజీ క్వశ్చన్ అడిగా. వాక్య ఉపదేశం ఎవరు పొందుతున్నారు? మేము అని చెప్పండి. వాక్య ఉపదేశం ఎవరు పొందుతున్నారు? వాక్య ఉపదేశం ఎవరు చేస్తున్నారు? నేను. ఓకే, మరొకసారి. వాక్య ఉపదేశం ఎవరు పొందుకుంటున్నారు? వినిపిస్తలే, బాల్కనీ. వాక్య ఉపదేశం ఎవరు పొందుకుంటున్నారు? వాక్య ఉపదేశం ఎవరు ఇస్తున్నారు? నేను. ఓకే, మరొకసారి క్వశ్చన్, ఫింగర్. ఓకే, వాక్య ఉపదేశం ఎవరు పొందుకుంటున్నారు? చెప్పండి. వాక్య ఉపదేశం ఎవరు పొందుకుంటున్నారు? వాక్య ఉపదేశం ఎవరు ఇస్తున్నారు? రైట్. కానీ ఏమనుంది బైబిల్లో? షేర్ ఆల్ వినిపిస్తలే, గుడ్ థింగ్స్ అని ఉంది. డోంట్ గివ్ టు పాస్టర్ బికాస్ పాస్టర్ హ్యాస్ అ నీడ్. ఒక మాట చెప్తున్నాను, నాకు అవసరతలు ఉన్నాయేమో అని నేను చెప్పట్లేదు, మీకు ప్రయోజకకరంగా ఉండాలని వాక్యం చెప్తున్నా నేను. ప్లీజ్ లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. ఐఎమ్ నాట్ షేరింగ్ దిస్ బికాస్ ఐ హ్యావ్ అ నీడ్. ఐ యామ్ బ్లెస్డ్. ఐఎమ్ టెలింగ్ యూ, I am blessed by God's grace. Amen. I am blessed. ఇక్కడ కొందరు రెంటలు కూడా కట్టగలుగుతా నేను. I am blessed. I am teaching this so that it can be a benefit to you. Honor your father, is it a blessing? Yes. Honoring your God is blessing? Yes. Honoring man of God is a blessing. Amen. Can we have the message translation? Telugu region, brother. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థం అన్నింటిలో భాగం ఇయ్యవలెను. ఓకే, జాగ్రత్తగా మనించండి. సో వెన్ యూ ఆనర్ సంబడి, నంబర్ 1, తల్లిదండ్రులను సన్మానిస్తే వాళ్ళ గురించి చెడు. రెండోది, వాళ్ళకి ఎందుకు ఇస్తాం? వాళ్ళకి అక్కరున్నందుకు ఇవ్వము, బికాజ్ ఐ వాంట్ టు ఆనర్ దెమ్. రెండోది, దేవునికి ఎలా గణపరుస్తాము? వీ విల్ డెఫినెట్లీ నాట్ స్పీక్ ఈవిల్. రెండోది ఎలాగా? బై గివింగ్. దేవునికి అవసరం ఉందా? లేదు. అలాగే నంబర్ 1, ఎలా దైవజనుని సన్మానిస్తాము? నంబర్ 1, వాళ్ళ గురించి చెడు మాట్లాడద్దు. రెండోది, వాళ్ళకి అవసరం ఉన్నది కాదు, బట్ ఐ వాంట్ టు ఆనర్. పాస్టర్ వాక్యం భలే ఉండే పాస్టర్ అని ఉందా బైబిల్లో? క్లాప్స్ కొట్టమని ఉందా? ఏమనుంది? షేర్ ఇన్ ఆల్, గట్టిగా, గుడ్. వాట్ ఆర్ గుడ్ థింగ్స్? చెప్పండి. వాట్ ఈస్ గుడ్ థింగ్స్? చెప్పండి. నంబర్ 1, మనీ ఈజ్ అ గుడ్ థింగ్, బ్యాడ్ థింగ్. ఇంకా చెప్పండి. నెక్స్ట్, క్లోత్స్. చెప్పండి. గుడ్ థింగ్స్ చెప్పండి. సాడ్ అయిపోతున్నారు. గోల్డ్, సిల్వర్, హౌస్, కార్, బైక్, ఇది గుడ్ థింగ్సా కాదా? పాస్టర్ మీద ఇవి మాట్లాడద్దు పాస్టర్. ఒక్క మాట చెప్తున్నాను, మీకు మంత్లీ జీతం వస్తుంది, నాకు మంత్లీ జీతం రాదు, డైలీ జీతం పొందుకుంటా నేను. అవసరం ఉందనే ప్లీజ్ చేయట్లేదు. ఐఎమ్ ధైర్యంగా చెప్తున్నాను. ఏం మీకు ట్రోల్ చేసుకుంటే ట్రోల్ చేసుకోండి, మీరు మాత్రం ఆన్లైన్ ఛానల్ మార్చకండి. గెట్ బ్లెస్డ్. మీరు ఏ కంపెనీలో ఇన్ఫోసిస్, విప్రో, ఏదో కంపెనీలో పని, సిస్టర్ టీ-మొబైల్, నేను ఏ కంపెనీకి పనిచేస్తాను అనుకున్నారు? FS and H Co, ఫాదర్ సన్ అండ్ హోలీ స్పిరిట్ కంపెనీకి పనిచేస్తాను నేను. ఐఎమ్ బ్లెస్డ్. మీకు మంత్లీ వస్తుంది. ఐఎమ్ టెలింగ్ యూ, ఐ గెట్ బ్లెస్డ్ వెన్ ఎవర్ గాడ్ వాంట్స్ టు బ్లెస్ మీ. అవసరం ఉందనే చెప్పట్లే నేను.
బట్ మీకు బెనిఫిట్గా ఉండాలని చెప్తున్నాను నేను. Can we read NIV version? Children, be very sure now that you have been trained to a self-sufficient maturity and you enter into a generous common life with those who have trained you. Share all good things that you have and experience. Children, Bible good things. Pastor, thank you, Pastor. Pastor, word was good, Pastor. Aipodu ante. Is it sharing good things? Come on, speak to me. No. ఐఎమ్ నాట్ షేరింగ్ దిస్ బికాజ్ ఐ హ్యావ్ నీడ్. కొందరు ఏమంటారు, ఉచితంగా పొందుకున్నావు ఉచితంగా ఇవ్వాలా అంటారు. మీరు ఒక్క వర్స్ చూపిస్తున్నారు, మొత్తం చాప్టర్ చూపిస్తారు. కొందరు ఏమంటారు, ఓల్డ్ టెస్టిమెంట్లో దశంభాగము, మేము దశంభాగం ఇవ్వము, ఫ్రీలీ యూ రిసీవ్ ఫ్రీలీ యూ గివ్. చర్చ్లో ఏది రిజిస్ట్రేషన్ పెట్టద్దు. డెఫినెట్లీ పెట్టను. మీరు అందరి ఖర్చులు మీరు బేర్ చేస్తే నేను రిజిస్ట్రేషన్ పెట్టను. హల్లెలూయా. కొందరు VBS అప్పుడు ఎందుకు 250 తీసుకుంటున్నారు పాస్టర్ అంటారు. నేనేమంటాను, అందరి పిల్లలది మీరు కట్టేస్తే రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఇప్పుడు నేను మటన్ షాప్కి వెళ్ళి ఫ్రీలీ యూ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రీలీ యూ హ్యావ్ గివ్ అంటే ఇస్తాడు ఆయన? వినిపిస్తలేదు. లేదు. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ తీసుకుపోతాము, అందరు పిల్లలు స్విమ్మింగ్ కాస్ట్యూమ్ వేసుకొని నేను వెళ్ళి ఫ్రీలీ యూ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రీలీ యూ హ్యావ్ గివ్ అంటే నీళ్ళలో పంపిస్తారా? లేదు. నో. ప్లీజ్ అండర్స్టాండ్. లెట్స్ గో టు NIV. రీడ్ చేయండి బ్రదర్ మరొకసారి. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థం అన్నిటిలో భాగం ఇవ్వలను. భాగం ఇవ్వాలంట. ఓకే, పాత నిబంధన కొత్త నిబంధననా? వినిపిస్తలేదు. పౌలు రాశాడా? వాళ్ళు ఎందుకు చేయరు ఇవన్నీ? పాస్టర్, ఎక్సలెంట్ వర్డ్ పాస్టర్, గాడ్ బ్లెస్ యూ పాస్టర్, అంతే. దట్స్ ఇట్. దట్స్ వాట్ పీపుల్ డూ. ఒక మాట చెప్తాను చూడండి. ఎప్పుడైనా పెళ్ళిళ్ళు అవుతాయి, నేను చాలా క్రిస్టియన్ పెళ్ళిళ్ళలో ఇప్పుడు పక్కన బ్యాండ్ ఉంటుంది, ఆర్కెస్ట్రా. కొన్ని రీసెంట్గా పెళ్ళిళ్ళు వెళ్ళినప్పుడు ఆర్కెస్ట్రా ఉంటుంది. అంతెందుకు మ్యూజిక్ కాన్సర్ట్ అవుతుంది. ఐ థింక్ బ్రదర్ నవీన్ ఆర్ బ్రదర్ పాల్సన్ జోస్ వి అటెండెడ్ మ్యూజిక్ కాన్సర్ట్. క్రిస్టియన్ మ్యూజిక్ కాన్సర్ట్ అటెండ్ అయితే జాగ్రత్తగా గమనించండి, 3 లక్షలు 4 లక్షలు తీసుకుంటారు వాళ్ళు వచ్చి పర్ఫామ్ చేయడానికి. సో వాళ్ళు ఏమంటారు, ఫస్ట్ ఆ ప్రోగ్రామ్, మన క్రిస్టియన్ ప్రోగ్రామ్ ఆర్గనైజర్ ఏమంటారు, సరే అండి 4 లక్షలకి ఖాయం. ఫస్ట్ ఏమంటారు వాళ్ళు, 50% అడ్వాన్స్ ఇవ్వాలంటారు కదా. ఓకే, 50% ఏమి ఇవ్వాలా? అడ్వాన్స్ ఇచ్చేసి బుక్ చేసుకుంటారు. కాన్సర్ట్ స్టార్ట్ అయ్యే ముందు ఇంకా 50% వాళ్ళకి ఇచ్చేయాలి. ఎస్, ఇచ్చిన తర్వాత అంతేదో పెళ్ళికి కూడా ఎంత సార్, 1 lakh అంటారు వాళ్ళు. ఏ పాటలు పాడతారు? మంగళమేసునకు, ఇంకా వివాహమన్నది పవిత్రమా, ఈ పాటలు ఉంటాయి. ఇంకేముంటాయి పాటలు? ఏ పాట ఉంటుంది, కళ్యాణం కమనీయం, ఇవన్నీ పాటలు పాడతారు. వాళ్ళకి ఫ్రీగానా ఆర్కెస్ట్రానా? వాళ్ళకి డబ్బులా ఫ్రీయా? చెప్పండి. వాళ్ళు 1 లక్ష అంటే ఎంత ఇవ్వాలా? 1 లక్ష అంటే వాళ్ళు 1 లక్ష ఇవ్వాలా? వాళ్ళు మాత్రం డబ్బులు అడగొచ్చు, కానీ పాస్టర్ అడగొద్దు. వాళ్ళకి 1 లక్షలు ఇస్తారు. పాస్టర్ ప్లీజ్ కమ్, గాడ్ బ్లెస్ యూ పాస్టర్, 5,000 చేతిలో ఉంటారు. అంటే పాస్టర్ అడగొద్దు. ఆ మ్యూజిక్ బ్యాండ్ వాళ్ళు అడిగితే ఓకే, కానీ ఎవరు అడగొద్దు. కానీ మ్యూజిక్ ద్వారా మారలే కదా, వాక్యము ద్వారా ప్రొఫెటిక్ వర్డ్ విన్నారు, బ్లెస్ అయ్యారు, ఇల్లులు కొన్నారు, హల్లెలూయా, కార్లు కొన్నారు. కానీ పాస్టర్కి ఏంటి? పాస్టర్ loves you pastor, I love you pastor. Share in good things అని ఉంది. Just imagine, వాక్యం ద్వారా బ్లెస్ అవుతున్నారు. Come on, somebody shout amen. But you're not taking care of the pastor. ఈ సంఘం మీది కాకపోతే మీ సంఘంలో ఉన్న పాస్టర్ని చూసుకోండి. ఊర్లలో జాగ్రత్త వినండి. ఇప్పుడు మనకైతే ప్రైజ్ ది లార్డ్, కొన్ని పల్లెటూర్లలో పాస్టర్ గారు ఎంత ఇబ్బంది గుండా వెళ్తున్నారు, ఫైనాన్షియల్ ప్రాబ్లం గుండా వెళ్తున్నారు. వాళ్ళ సంఘస్థులు, మేము కొత్త కారు కొన్నాం పాస్టర్ ప్రార్థన చేయండి అంటారు, మేము కొత్త బైక్ కొన్నాం పాస్టర్ ప్రార్థన చేయండి. కానీ ఆ పాస్టర్ సైకిల్ మీద వెళ్ళి సువార్త ప్రకటిస్తారు. ఎందుకు? సంఘస్థులు గుడ్ థింగ్స్ షేర్ చేయట్లేదు. నాట్ షేరింగ్ గుడ్ థింగ్స్. సంఘస్థులందరూ కలిసి, అరే మన పాస్టర్ని ఎలా ఆనర్ చేద్దాం మనం, వాట్ కెన్ వీ డూ బ్రదర్, మీరేం చేయగలుగుతారు, నేనేం చేయగలుగుతా, కమ్ ఆన్ లెట్స్ డూ ఫర్ అ పాస్టర్. లేదు. అరే మనం అందరం ఇల్లులు కొన్నాము, పాస్టర్ వాక్యం ద్వారా బ్లెస్ అయ్యాము, బిజినెస్ బ్లెస్ అయింది, కొత్త కార్లు కొన్నాము, ప్రమోషన్ వచ్చింది, వాట్ కెన్ వీ డూ ఫర్ అ పాస్టర్? లేదు. నో గుడ్ థింగ్స్. దిస్ ఇస్ వర్డ్. పడుకోకండి ప్లీజ్.
వెరీ ఇంపార్టెంట్. వర్స్ 7, లెట్స్ రీడ్ వర్స్ 7. చూద్దాం ఈ వచనానికి అర్థం ఏంటి చూద్దాం. డు నాట్ బి డిసీవ్డ్, గాడ్ కెనాట్ బి మాక్డ్, a man reaps what he sows. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే అయితే కోయును. చాలా మంది ఏం చెప్తారు, పాస్టర్ ఐ లవ్ ద వర్డ్ పాస్టర్ అంటారు, వెరీ గుడ్. కానీ జాగ్రత్తగా గమనించండి, ఎప్పుడైతే మీ జీవితంలో ఒక ప్రత్యక్షత జ్ఞానాన్ని, ఒక రెవల్యూషన్ పొందుకుంటారో ఏం చేయాలి తెలుసా, అందులో విత్తనం విత్తాలా. ఐ ఆమ్ లైక్ అ ఫీల్డ్. మీరు వాక్యం పొందుకున్నారు, కొందరు పాస్టర్ గారు వాక్యం భలే ఉండే పాస్టర్, బట్ యు హావ్ నాట్ సోన్ అ ఫైనాన్షియల్ సీడ్. అందుకేముంది, డు నాట్ బి డిసీవ్డ్. మీరు వాక్యోపదేశం పొందుతున్నారు కానీ మీకు వాక్య ఉపదేశం చేసే వారికి ఏమి ఇవ్వట్లేదు. డు నాట్ బి డిసీవ్డ్, గాడ్ కెనాట్ బి మాక్డ్, a man reaps what he sows. I'm telling you honestly, there are some weddings that I have gone, లంచ్ లేదు సరిగా, ఆఫరింగ్ దే డోంట్ ఈవెన్ ఆనరేరియం కూడా ఉండదు. ఐమ్ బీయింగ్ ఆనెస్ట్ టు యూ, నో ఆనరేరియం, నథింగ్. థ్యాంక్ యూ పాస్టర్, సో నైస్ పాస్టర్, ప్రైజ్ ది లార్డ్, లవ్ యూ. కానీ వాక్యం ద్వారానే ఆస్వాదింపబడ్డారు, వాక్యం ద్వారానే బ్లెస్సింగ్ వస్తుంది. ఆమెన్ చెప్దామా? ఇట్స్ యువర్ టర్న్. ఆల్ గుడ్ థింగ్స్. Let's look at one more scripture. Let's go to 2 Corinthians quickly. Somebody shout hallelujah. Pastor, it's a culture of honor. నేను అమెరికాలో వెళ్ళినప్పుడు, జాగ్రత్త వినండి, అమెరికా వెళ్ళా, సౌత్ ఆఫ్రికా వెళ్ళాను. ప్రీచ్ చేస్తుంటే ఏం చేస్తారు తెలుసా, వచ్చి కానుకలు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. నేను అడిగా ఎందుకు అంటే, పాస్టర్ గారు వాళ్ళ జీవితంలో కొత్త విషయం నేర్చుకుంటే వాళ్ళకు విత్తనం విత్తుతారు పాస్టర్ అన్నారు. ఏ విషయము? ప్రీచింగ్ చేస్తుంటే వచ్చి ఇట్లా ఆఫరింగ్ పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక ప్రొఫెటిక్ వర్డ్ వస్తే ఆఫరింగ్ తెచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఇట్స్ అ కల్చర్ ఆఫ్ ఆనర్. సంబడి షౌట్ ఆమేన్. Amen. లెట్స్ గో 1 Corinthians chapter 9. సంబడి షౌట్ హల్లెలూయా. ఇప్పుడు మొదట ఎక్స్ప్లెయిన్ 1 Corinthians chapter 9 verse 1 to 5. NIVలో చదువుదామండి. నేను స్వతంత్రుని కానా? ఓకే, there is no need for me to write 1 Corinthians 9:1. చదవండి బ్రదర్. నేను స్వతంత్రుని కానా? am I not free? am I not an apostle? Paul అంటున్నాడు కొరింథీ సంఘాన్ని. కొరింథీ సంఘం is a rich church. మా వినండి జాగ్రత్తగా. am I not, ఎందుకు చెప్తున్నా అంటే, learn to honor people in your life. నిజంగా వచ్చి సండే చర్చికి వచ్చి దశభాగం ఇస్తున్నాం. దశభాగం ఎవరికి ఇస్తున్నారు? మీరు దేవుని ఆనర్ చేయడానికే దేవుడు మీకు చెప్పింది మీకు ఇస్తున్నారు, నాట్ ఫర్ పాస్టర్ or not to anybody. Okay, am I not free? am I not an apostle? have I not seen Jesus our Lord? Paul అంటున్నాడు సంఘముతో, are you not the result of my work in the Lord? అమ్మా మీరు ఆస్వాదింపబడ్డారు నా ద్వారా, నా వాక్యం ద్వారా కదా. are you not my work అని చెప్తున్నాడు పౌలు కొరింథీ సంఘానికి. నా ద్వారా ఆస్వాదింపబడ్డారా? ఎస్ అంటున్నారు. అని పౌలు ఏమంటున్నాడు చూద్దాం, verse 2. ఇతరులకు నేను అపోస్తులను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తులనై ఉన్నాను. ఇతరులకు నేను ప్రవక్త కాకపోయినాను, పాస్టర్ కాకపోయినాను, మీకు నేను దైవజనున్నా కాదా అన్నాడు పౌల్. ఆమేన్. యా, verse 3. నన్ను విమర్శించు వారికి నేను చెప్పు సమాధానం ఇదే, తినుటకును త్రాగుటకును మీకు అధికారం లేదా? డోంట్ వి హావ్ ద రైట్ టు ఈట్ అండ్ డ్రింక్ అంటున్నాడు పాల్. అమ్మ జాగ్రత్త వినండి, దిస్ ఇస్ ఇంపార్టెంట్. verse 5. తక్కిన అపోస్తులు వాళ్ళు సేవకి వెళ్ళినప్పుడు భార్యలను తీసుకుపోతుండే సేవకి, అంటే ఖర్చులు అవుతాయి, భార్యను చూడండి. డోంట్ వీ హ్యావ్ ద రైట్ టు టేక్ అ బిలీవింగ్ వైఫ్ అలాంగ్ విత్ us యాజ్ అదర్ అపోస్టల్స్ అండ్ ద లార్డ్స్ బ్రదర్ జేమ్స్, పీటర్, వీళ్ళు వాళ్ళ భార్యలను తీసుకొని సేవకి వెళ్తున్నారు. ఓకే, పౌలు ఏమంటాడు చూద్దాం నెక్స్ట్, verse 6. మరియు పని చేయకున్నటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారం లేని వారమా? అంటే మాకు పెళ్లి కాలే కాబట్టి మాకు అధికారం లేదా అంటున్నాడు పౌలు. ఇప్పుడు కొందరు అంటారు డబ్బు డబ్బు డబ్బు, పౌలు అన్నాడు. పౌలు అంటున్నాడు చూడండి, అందుకే సరిగా వినండి. verse 7. ఎవడైనా తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయునా? ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినవాడెవడు? మందను కాచి మంద పాలు త్రాగువాడెవడు? who feeds the flocks and does not drink the milk. ఇప్పుడు మీరు జామకాయ చెట్టు పెట్టారు, ఆ జామకాయలు ఎవరు తింటారు? మీరు తింటారా తిన్నారా? అదని అంటున్నాడు పౌలు. నా ద్వారా ఆస్వాదింపబడితే కెన్ ఐ నాట్ ఈట్ ఆఫ్ ఇట్? verse 8.
ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా? ఏమంటారంటే లోకాచారాన్ని బట్టి చెప్పట్లేదు, కానీ ధర్మశాస్త్రం కూడా రాయబడి ఉంది. డజంట్ ద లా సే ద సేమ్ థింగ్? ఏమంటుంది లా? ఏమంటుంది చూడండి, వర్స్ 9. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు. ఎద్దు మూతికి చిక్కము అంటే అర్థం ఏంటంటే, ఎద్దు పని చేస్తూ ఉంటుంది పొలంలో, పని చేసి దున్నుతా ఏం చేస్తుంది? పక్కన ఉన్న గడ్డి తింటుందా లేదా? సో ఏమంటున్నారంటే పౌలు, ఏ భూమిలో అయితే దున్నుతుందో ఆ భూమి నుంచే ఆ ఆవు ఏం చేస్తుంది? తింటుంది, ఎద్దు తింటుంది. అయితే అది పని చేసేటప్పుడు దాని నోరుని కట్టెద్దు అంటున్నాడు. We should not do it. Let it feed and let it work. Is it about ox that God is concerned? ఎద్దు గురించి చెప్తున్నాడు దేవుడు అంటున్నాడు. రీజన్ బ్రదర్, కేవలం మన కొరకు దీన్ని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడెను. ఏలనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుకుంటాడు కదా. ఇప్పుడు పంట వస్తే పంట దున్నువాడు తీసుకోవచ్చా లేదా? తీసుకోవచ్చు. అంటే ప్రతిసారి మీరు ఆస్వాదింపబడినప్పుడు దెర్ ఈస్ అ షేర్ ఆఫ్ బ్లెస్సింగ్ దట్ కమ్స్ టు మీ యాజ్ వెల్. వినిపిస్తలేదు? రావాలా బైబిల్ ప్రకారం? ఇట్స్ అ న్యూ థింగ్ ఐఎమ్ షేరింగ్. వర్స్ 11. If we sow spiritual among you, is it too much if we reap a material harvest from you? చదవండి. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? హలో, వింటున్నారమ్మా? ఇక్కడ చూడండి, పాస్టర్ గారు మీరు మా కోసం ప్రేయర్ చేయండి, నేను మీకోసము ప్రేయర్ చేస్తాం. మీరు స్పిరిచువల్, మేము స్పిరిచువల్, అంతే. మేమైతే మెటీరియల్, మీరు కరెక్టా? ఐ సో స్పిరిచువల్, యూ సో కరెక్ట్. ఒక్కరే చెప్తున్నారు, అందరు పడుకున్నారు. ఐ సో స్పిరిచువల్, యూ సో ఉంది చూడండి, అక్కడ రాయబడి ఉంది. ఇఫ్ వీ హ్యావ్ సోన్ స్పిరిచువల్ సీడ్ అమాంగ్ యూ, ఈజ్ ఇట్ టూ మచ్ ఇఫ్ యూ రీప్ మెటీరియల్ హార్వెస్ట్ ఫ్రమ్ యూ? ఈజ్ ఇట్ రాంగ్? ఎవరు రాశారు ఇది? పౌలే రాశాడు. తప్పా కరెక్టా? కరెక్టే. సో యూ షుడ్ టేక్. పాస్టర్ గారు మేం బ్లెస్డ్ అయి ఉండాలా, కానీ మీరైతే బ్లెస్డ్ కావద్దు పాస్టర్. దట్ ఈస్ నాట్ హౌ ఇట్ ఈస్ ఇన్ ద బైబిల్. అకార్డింగ్ టు ద బైబిల్, వినండి, ద పాస్టర్ షుడ్ బి ద హైయెస్ట్ పేడ్ ఇన్ ద చర్చ్. నీ ఆమెన్ చల్లగుండా నిజంగా అంటున్నా, ఉంది బైబిల్లో. ఇఫ్ సంబడీ సాలరీ ఇస్ 5 lakhs ఇన్ ద చర్చ్, పాస్టర్ షుడ్ బి పేడ్ 10 lakhs. ఎందుకు తెలుసా? పాస్టర్కి ఫైనాన్షియల్ ప్రాబ్లం లేకుండా, ప్రార్థనలు అవి చేయకుండా ఆయన మంచిగా సేవ చేయను గాక. మీకు చూపిస్తాను బైబిల్లో. లెట్స్ గో టు 1 Timothy. ఇక్కడికి వద్దాం, మళ్ళీ 11 నుంచి స్టార్ట్ చేద్దాం. 1 Timothy chapter 5 verse 17. అందరికి 2 Corinthians 5:17 తెలుసు. 1 Timothy 5:17. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందున ఉపదేశమందు ప్రయోసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. ఓకే, ప్యాషన్ ట్రాన్స్లేషన్ రీడ్ చేద్దాం డియర్. 1 Timothy 5:17. క్విక్ ప్యాషన్. The pastors who lead the church well should be paid. They should receive double honor. అంటే అర్థం ఏంటి తెలుసా? గ్రీక్లో ఫైనాన్సెస్ ఉంది బైబిల్లో. పాస్టర్ మేమైతే అంత సుఖంగా ఉంటాం కానీ మీరైతే ఉండొద్దు పాస్టర్. ఎట్లుందంటే, మమ్మీ డాడీ మేము విల్లాలో ఉంటాం కానీ నువ్వైతే కిరాయి ఇంట్లో ఉండాలి డాడీ అన్నట్టుంది. ఓకే, లెట్స్ గో నౌ. 1 Corinthians 9 verse 11. I so spiritual, you so I so spiritual, you so freely you receive, freely you give. Pastor చూడు, ఒక చాప్టర్ ఇస్తాను, పోయి చదువుకోండి. verse 12. ఇతరులకు మీ పైన ఈ అధికారం ఉంటే పాలు కలిగిన ఎడల మాకెక్కువ కలదు కదా. మాకెక్కువ కలదు అంటే ఏమంటున్నాడు అంటే, పాల్ ఇక్కడ చూడండి అందరు. పాల్ అడిగాడు, పాల్ ఏమన్నాడు? మీరు నా ద్వారా ఆస్వాదింపబడ్డారా? ఎస్ అంటే పాల్ అంటాడు. ఒక వ్యక్తిని అడిగితే ఆ వ్యక్తి ఏమంటాడంటే, నువ్వు చర్చికి ఎంత ఇస్తున్నారంటే ఎవ్రీ మంత్ 500 ఇస్తా పాస్టర్ అంటాడు.
బెనీన్కి ఎంత ఇస్తున్నావు అంటే, బెనీన్కి ఎవ్రీ మంత్ 20,000 పంపిస్తా పాస్టర్ అంటాడు. బెనీన్కి 20,000, మీ లోకల్ చర్చ్కి 500. రేపు ఏమనైతే బెనీన్ వస్తాడా? అనారోగ్యం ఉంటే బెనీన్ వస్తాడా హాస్పిటల్కి? చెప్పండి. యువర్ లోకల్ పాస్టర్ విల్ కమ్, హీ విల్ ఎంకరేజ్ యూ. ఒక మాట చెప్తా, నేను స్పిరిచువల్ సోయింగే కాదు, న్యాచురల్ సోయింగ్, మెటీరియల్ సోయింగ్ కూడా చేస్తా. క్రిస్మస్కి నేను షాపింగే చేయను. నా షాపింగ్ 22nd అలా ఉంటుంది. ఫస్ట్ చర్చ్లో ఎవరెవరికి ఏం కొనాలో అది కొన్న తర్వాతనే ఐ గో డూ మై షాపింగ్. ఎవరైనా హాస్పిటల్ ఉంటే నేను ఎప్పుడు కూడా ఉట్టి చేతులతో పోలే. యూ కెన్ ఆస్క్, ఐ గో టు ద హాస్పిటల్ అండ్ ఐ బ్లెస్ పీపుల్ ఫైనాన్షియలీ. పిల్లలు యూత్తో పాటు బెలోజో ఇక్కడ తిన్నికి వెళ్తే నేనే బిల్ పే చేస్తా. ఐఎమ్ షోయింగ్ స్పిరిచువల్లీ, ఐఎమ్ షోయింగ్ మెటీరియల్లీ యాజ్ వెల్. హలో, ఆమేన్, హల్లెలూయా. కానీ ఉపదేశించి వారికి తీసుకున్న ఇన్స్ట్రక్టర్కి ఇవ్వాలని ఉంది బైబిల్లో. లెట్స్ గో టు, అక్కడ ఏమంటున్నాడు పౌల్, ఇఫ్ అదర్స్ హ్యావ్ ద రైట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ యూ, షుడెంట్ వీ హ్యావ్ ఇట్ ఆల్ ద మోర్? But we do not use this right. On the contrary, we put up with anything rather than hinder the gospel of Christ. Verse 13. Interesting now. Don't you know that those who serve in the temple get their food from the temple? And that those who serve at the altar shall share it what is offered on the altar. Verse 14, very important. In the same way, the Lord commanded that those who preach the gospel should receive their living from the... So clear. అంటే ఏంటి? పాస్టర్లు బిజినెస్ చేయొద్దు. వినిపిస్తలే? ఎందుకు పాస్టర్లు బిజినెస్ చేస్తారు? ఇవాంజలిస్ట్ ఎందుకు బిజినెస్ చేస్తారు? ఎందుకంటే వాళ్ళ సంఘంలో ఉన్న బిజినెస్ మెన్ ఇవ్వట్లే సేవ కొరకు. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఏం చేస్తారు పాస్టర్? అందుకే రాంగ్ టీచింగ్స్ చేస్తారు. ఎట్లా? నువ్వు దశభాగం ఇవ్వకపోతే శాపగ్రస్తుడవు అని భయపట్టిస్తారు. వై? చర్చ్ పీపుల్ ఆర్ నాట్ సపోర్టింగ్. క్లియర్గా రాయబడి ఉంది ఒక సేవకుడు ఎలా జీవించాలండి. సో ఇట్స్ ద చర్చ్. అందుకనే యూ షుడ్ కమ్ టుగెదర్ యాజ్ అ చర్చ్ అండ్ సే. నేను ఒక మాట చెప్తాను. మా చర్చ్లో, ఎక్స్ చర్చ్లో ఒక స్టాఫ్ వెడ్డింగ్ అవుతుండే. స్టాఫ్ పనే వివాహం అయ్యేటప్పుడు మేము ఏం ప్లాన్ చేసాం తెలుసా? వాళ్ళ గ్రూప్ అందరినీ పిలిచి పెళ్ళి అవుతుంది, మీరేమిస్తారు అన్నాను. మేము ఒక ఫ్రిడ్జ్ ఇస్తాం పాస్టర్. మీరేమిస్తారు మీ లీడర్కి అంటే, మేము వాషింగ్ మిషన్ ఇస్తాం పాస్టర్. ఐఎమ్ టెలింగ్ యూ, ద డే హీ గాట్ మ్యారీడ్ ఎవ్రీథింగ్ ఫర్ హిస్ హౌస్ వాజ్ రెడీ. ఆమె చెప్దామా? దట్ ఈస్ హౌ యూ ఆనర్. దట్ ఈస్ హౌ యూ ఆనర్. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ఇన్ ద బైబిల్. కానీ మనకేం చెప్తారు? బయట కలిసిన బాగా ప్రాస్పెరిటీ ప్రీచ్ చేస్తారు. పాలే అన్నాడు, ఏమని చెప్పారు? ఉపదేశం పొందువారు ఉపదేశించే వారికి అన్ని విషయాలలో మంచి పదార్థం నీమన్నారు. మీరు బ్లెస్ అయితే అందులో షేర్ ఎవరిది? దేవునిది, పాస్టర్ది ఉంది. అదే చెప్తున్నా నేను. నెక్స్ట్ వర్స్తో ముగించేస్తాను. దట్స్ వై ఐమ్ టెలింగ్ యూ. అరే వీఆర్ లివింగ్ ఇన్ గుడ్ హౌసెస్, ఓన్ హౌసెస్. అరే మా దైవజనుడు వాక్యం చెప్తే, ప్రొఫెటిక్ వర్డ్ ఇస్తే, ఐఎమ్ బ్లెస్డ్. వాట్ ఐమ్ ఐ డూయింగ్ ఫర్ హిమ్? Nothing. But I have not used any of these rights, and I am not writing this the hope that you will do such thing for me. I would rather die than allow anybody to deprive me of this boast. దాత గమనించండి. ఏ రోజైతే ఎవరైనా వచ్చి పాస్టర్ సందీప్ లివింగ్ వే సంఘము డబ్బు కోసం చేస్తున్నాడు అంటాడో, ఆ రోజే లివింగ్ వే చర్చ్ బంద్ చేసేస్తా. ఈ సంఘంలో ఎవరి క్రెడిట్ కార్డు తీసుకొని నేను ఏ బిల్లు కట్టలేదు. ఎవరి దగ్గర క్రెడిట్ కార్డు తీసుకున్నానా నేను? నెవర్. ఎవరికైనా ప్రొఫెసై చేశానా? ఓ బ్రదర్ ప్రైజ్ ది లార్డ్, ఓ రాబా షాఖార్ అలాబా, బ్రదర్ పాల్సన్ దేవుడు చెప్తున్నాడు 10 తులాల బంగారం ఏమని నాకు చెప్తున్నాడు, ఇలా చెప్పాను ఎప్పుడైనా? నెవర్, నెవర్. సో హౌ టు ఆనర్ యువర్ పేరెంట్స్? తల్లిదండ్రులను ఎలా సన్మానించాలండి? చెప్పండి. నంబర్ 1, డోంట్ స్పీక్. రెండోది, వాళ్ళకి అవసరతలు ఉన్నాయని ఇవ్వకండి. ఎందుకు ఇవ్వాలా? బికాజ్ యూ ఆనర్. దేవుని గురించి చెడు మాట్లాడద్దు. రెండోది, దేవుని ఎలా సన్మానించాలా? బికాజ్ యూ వాంట్ టు గివ్, బికాజ్ యూ ఆనర్. నంబర్ 3, వై డు యూ దైవజనుడు ఎలా ఆనర్ చేయాలా? నంబర్ 1, యూ డోంట్ స్పీక్ ఈవిల్. రెండోది, డోంట్ గివ్. ఆయనకు అవసరతలు ఉన్నాయని, పాస్టర్గా అవసరతలు ఉన్నాయని కాదు, బట్ యూ వాంట్ టు ఆనర్.
Think about it. So many blessings we got. What have we done? I'll share one secret and I'll close. These are all important. This is called honor. ఎప్పుడైతే డిస్ఆనర్ ఉంటుందో మన లైఫ్లో, దట్స్ ద ప్రాబ్లం. అప్పుడు ఏమైపోతుందంటే యూ ఓపెన్ అ డోర్ ఫర్ ద డెవిల్ టు వర్క్ ఇన్ యువర్ లైఫ్. ఈ వచనము, ఈ వాక్యము, మీరు ఈ సంఘం స్టార్ట్ అయ్యి దాదాపు 12 years అవుతుంది, 11+ years. ఎప్పుడు ఈ వర్తమానం చెప్పలేదు. ఇప్పుడు అవసరం ఉందని కూడా చెప్పట్లేదు. God has blessed me. Being honest to you, God has blessed me. This is for you to be blessed. It's good to say, praise the Lord, Pastor, I was blessed. But it will be good to say, Pastor, thank you for the prophetic word. This is a seed I am sowing. ఈ విత్తనం ద్వారా I believe that. అప్పుడు చూడండి ఎంత ఎఫెక్ట్ అవుతుంది వాక్యం మీ లోపల. Pastor, thank you for the word. చాలామంది చేస్తారు ఇలా. నో ప్రాఫెసీస్. నేను ప్రాఫెసీ మీద డబ్బులు ఇస్తారని చెప్పలేదండి ఎప్పుడు కూడా. నేనేం చెప్తున్నానంటే లెర్న్ టు ఆనర్. ద డే యూ విల్ లెర్న్ టు ఆనర్, ఐఎమ్ టెలింగ్ యూ, లైఫ్ విల్ బి డిఫరెంట్. ఆల్ విల్ గో వెల్ విత్ యూ. ఆమెన్. ఒక మాట చెప్తాను, మీరు సొంత ఇల్లులు తీసుకుంటే నాకు అసూయ లేనే లేదు. మీ ఇంట్లో అన్నీ చూసి మా ఇంట్లో ఎలా చేసుకోవాలో నేను నేర్చుకుంటాను. బీయింగ్ వెరీ ఆనెస్ట్. వచ్చి చూస్తా, ఓ గుడ్, మంచి ఓ దిస్ ఇస్ నైస్, వెరీ గుడ్. మేము ఇల్లు కట్టేటప్పుడు చెప్తాం, అరే ఇది అక్కడ బాగు, నవీన్ బ్రదర్ ఇంట్లో చూసాం, పాల్సన్ వాళ్ళ ఇంట్లో చూసాం, వాళ్ళ ఇంట్లో అది మా ఇంట్లో ఉండును కాక. వీఆర్ నాట్ జెలస్. మీరు కొత్త కార్లు కొంటే ఐఎమ్ నాట్ జెలస్. మే గాడ్ బ్లెస్ యూ విత్ అనదర్ కార్. ఆమేన్. కానీ జాగ్రత్తగా గమనించాను, లెర్న్ టు ఆనర్. లెర్న్ టు ఆనర్ యువర్ పేరెంట్స్. ఉట్టి ఇప్పుడు ఫాదర్స్ డే, మదర్స్ డే అయితే నాకు అస్సలు ఇష్టమే లేదు. చాలామంది ఏం చేస్తారు, మమ్మీ ఫోటో పెడతారు. ఆ ఒక్కరోజే మదర్స్ డే, మంత్ ఇయర్ అంతా మమ్మీని తిడుతూనే ఉంటారు. మమ్మీ అంటది 6 గంటలకు లేదంటే, ఏమ్మా పాలేనికి అలా 6 గంటలకు లేచి ఎందుకు ఇట్లా మాట్లాడతారు అమ్మతో. కానీ మదర్స్ డే రోజు మై మదర్, గాడెస్, ప్రేమ, కల్చర్ వద్దు. ఇట్స్ బెటర్ డోంట్ పుట్ ఫోటో అండ్ షో లవ్ టు యువర్ మదర్ దాన్ పుట్టింగ్ ఫోటో అండ్ నాట్ షోయింగ్ లవ్ టు మదర్. Honor your father and mother. Honor God. Number 3, honor. Bible. Share with all good things. Bless the pastor. You me share, sir, pastor. Somebody shout amen. Offend అయితే జాగ్రత్త. మీరు బాధపరిచి మీరు నేను హర్ట్ అయిన పాస్టర్, ఐఎమ్ నాట్ సారీ, వాక్యం ఉన్నట్టు చెప్పిన. ఎస్ ఉందా? లెర్న్ టు వాక్ ఇన్ honor. Learn to respect your mom and dad. Do good to them. Amen. Let's just close our eyes and bow down our heads. ఎక్కడో మీరు మీ తల్లిదండ్రులను సన్మానించకుండా ఆ గోడను విరగొట్టుండొచ్చు. దిస్ టైమ్ లెట్స్ రీబిల్డ్ దట్ వాల్. లెట్స్ సే, లార్డ్ ఐఎమ్ సారీ. లార్డ్ ఐఎమ్ సారీ ఫాదర్. ఐ విల్ honor you, Lord. I will honor my spiritual father, mother, my pastor, my man of God. I will honor my parents. నా తల్లిదండ్రులను సన్మానిస్తాను ప్రభు. వాళ్ళకి అవసరత లేకముందే I will, Lord God, be a blessing to them, Lord God. Thank you, Jesus. Thank you, Jesus. Lord, I thank you, Lord. I thank you, Jesus. Thank you, Lord. We praise you, Lord. Thank you, Jesus. Hallelujah. అందరం కళ్ళు మూసుకొని తలలోంచి లార్డ్ సే, లార్డ్ ఐ వాంట్ టు బిల్డ్ ద వాల్. అవును ప్రభా, తల్లిదండ్రులు అవసరం ఉన్నప్పుడు, వాళ్ళకు మా మందులకు అవసరం, మెడిసిన్కి డబ్బులు అవసరం ఉన్నప్పుడు కూడా నేను కొన్నిసార్లు నెగ్లెక్ట్ చేశాను. ఫర్గివ్ మీ లార్డ్. Forgive me, Lord. Forgive me, Lord. Forgive me, Lord, for not giving my best to you. కొన్నిసార్లు నా బెస్ట్ నేను నీకు ఇవ్వలేదు ప్రభా. దాన్ని బట్టి నన్ను క్షమించండి ప్రభా. Lord, I have not given my best either to my pastor, to the man of God, to the woman of God. ఏ సంఘంలో అయితే ఇంత నేర్చుకున్నానో ప్రభువా, నా దశభాగం తప్ప ఏమీ ఇవ్వలేదు. Help me, Lord, to share my blessing by whom I am blessed. Walk in honor. Come on, church. I want to encourage you. దేవుని కల్చర్, దేవుని రాజ్యంలో కల్చర్ ఏంటంటే ఇట్స్ ఆనర్ కల్చర్. పెద్దవాళ్ళతో మంచిగా మాట్లాడండి, రెస్పెక్ట్ఫుల్గా ఉండండి.
మీ బాస్ గురించి చెడు మాట్లాడకండి. ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడ శ్రద్ధగా 100% ఇచ్చి పని చేయండి. దేవుని కొరకు పని చేయండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, వి ప్రైజ్ యూ లార్డ్. ఈ ఉదయకాల సమయం మీరు ప్రార్థన చేస్తుండగా, ప్రభు బలలో పాలు పొందుతుండగా, ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దట్ యూ ఆర్ లవ్డ్ బై గాడ్. దేవుని ద్వారా ప్రేమించబడ్డారు. అందుకే ఈ రోజు ఇక్కడికి వచ్చి మీరు వాక్యాన్ని విని ఉన్నారు. God loves you. Learn to walk in honor.